దివాళీ అంటే లైట్స్, క్రాకర్స్ మరియు ఇలాంటి రాకెట్స్ కదా. కానీ ఎప్పుడైనా ఈ రాకెట్స్ ఎలా ఆకాశంలో ఎగురుతున్నాయో అని మీరు ఆలోచించున్నారా? ఈరోజు మన చిట్టి ఛానల్లో ఈ రాకెట్స్ ఆకాశంలో ఎలా ఎగురుతాయో అండ్ దాని వెనకాల ఉన్న సైన్స్ని చూద్దాం. ఈ దివాళీ రాకెట్స్ గురించి పూర్తిగా అర్థం చేసుకుంటే రియల్ అయిన రాకెట్స్ గురించి మనం నేర్చుకోవచ్చు. కానీ ఈ దివాళీ రాకెట్స్ తయారించేకి ఇలా స్టిక్, ఇలా చిన్న థ్రెడ్ అండ్ కొన్ని పౌడర్ చాలు. కానీ రియల్ అయిన రాకెట్స్ గురించి నేర్చుకోవాలి అంటే పెద్ద పెద్ద బాడీ, ఇంజిన్ అండ్ చాలా ఫ్యూయల్ కావాలి. ముందు ఈ దివాళీ రాకెట్లో ఎందుకు ఈ స్టిక్ అవసరం అండ్ దాని వెనకాల ఒక సింపుల్ సైన్స్ పనిచేస్తుంది. దానికి ముందు మనము ఈ సెంటర్ ఆఫ్ మాస్ మరియు సెంటర్ ఆఫ్ ప్రెషర్ అంటే ఏంటి నేర్చుకోవచ్చు. సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఒక ఆబ్జెక్ట్లో ఉన్న టోటల్ మాస్ అన్నీ ఒకే పాయింట్లో కాన్సన్ట్రేట్ అవుతాయి. ఆ పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ బ్యాలెన్స్ అవుతుంది. అదే సెంటర్ ఆఫ్ మాస్ అని పిలవడం జరుగుతుంది. అదే సెంటర్ ఆఫ్ ప్రెషర్ అంటే ఒక రాకెట్ మీద ఎయిర్ ఫోర్సెస్ అన్నీ ఒకే పాయింట్లో యాక్ట్ అవుతాయి. ఆ పాయింట్ని సెంటర్ ఆఫ్ ప్రెషర్ అని పిలవడం జరుగుతుంది. ఈ దివాళీ రాకెట్లో సెంటర్ ఆఫ్ మాస్ ఫైండ్ చేయాలి అంటే మన ఫింగర్లో ఒక నారో పాయింట్లో ఇది బ్యాలెన్స్ చేయాలి. ఎక్కడ ఇలా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతుందో అదే సెంటర్ ఆఫ్ మాస్. ఇప్పుడు 3D రాకెట్ మోడల్లో సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఎలా ఫైండ్ చేయాలి అని చూద్దాం. రాకెట్ షేప్ని పేపర్ మీద పెట్టి ట్రేస్ చేసి కట్ చేసి 2D మోడల్గా తయారుచుకుందాం. ఈ 2D రాకెట్ని థ్రెడ్ మీద హ్యాంగ్ చేస్తాము. రాకెట్ ఎక్కడ బ్యాలెన్స్ అవుతున్నదో అదే సెంటర్ ఆఫ్ ప్రెషర్. ఈ సెంటర్ ఆఫ్ ప్రెషర్ని ఫైండ్ చేసేకి మన రాకెట్తోన 2D మోడల్ని కట్ చేసి ఎత్తుకున్నాము. అండ్ ఫర్ ఫర్దర్ మోర్ రిజిడిటీ అదే షేప్లో ఒక కార్డ్బోర్డ్ని కూడా కట్ చేసి అటాచ్ చేసుకుని ఉన్నాము. ఇప్పుడు సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఫైండ్ చేద్దామా? ఇప్పుడు ఈ రాకెట్తో ఉన్న సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఇక్కడ ఉంది. లెఫ్ట్ సైడ్ ఏరియా మరియు రైట్ సైడ్ ఏరియాని మెజర్ చేస్తే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది. కానీ రిమెంబర్, ఈ మెథడ్ 2D మోడల్కి మాత్రమే అప్లికబుల్, రియల్ రాకెట్స్కి అక్యురేట్ రిజల్ట్స్ ఇవ్వదు. ఇప్పుడు మనకి సెంటర్ ఆఫ్ మాస్ మరియు సెంటర్ ఆఫ్ ప్రెషర్ తెలిసింది. కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటంటే సెంటర్ ఆఫ్ మాస్ పైన ఉంటుంది మరియు సెంటర్ ఆఫ్ ప్రెషర్ కింద ఉంటుంది. అంటే రాకెట్స్ స్టేబుల్గా ఉంటుంది. ఇప్పుడు టెస్ట్ చేసి చూద్దామా ఈ రాకెట్ ఎలా స్టేబుల్గా వెళ్తుందని. నోటీస్ చేశారా ఆ రాకెట్ ఎంత స్టేబుల్గా వెళ్ళింది అని? ఇప్పుడు ఒక చిన్న చేంజ్ చేద్దాము. ఈ రాకెట్లో ఒక చిన్న పార్ట్ని బ్రేక్ చేసి దీంతో సెంటర్ ఆఫ్ ప్రెషర్ అండ్ సెంటర్ ఆఫ్ మాస్ని మళ్ళీ ఫైండ్ చేసి టెస్ట్ చేసి చూద్దాం ఇది ఎంత బాగా ఎగురుతున్నాయో అని. స్టెబిలిటీ చూసారా? దాని వెనకాల ఉన్న సైన్స్ ఏంటంటే ఈ సెంటర్ ఆఫ్ మాస్ ఈ సెంటర్ ఆఫ్ ప్రెషర్కి పైనే ఉంది. కానీ వాటికి మధ్యలో ఉన్న స్పేస్ చాలా తక్కువగా ఉంది. సో రాకెట్ లెస్ స్టేబుల్ అండ్ వాబుల్ అయ్యేకి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ రాకెట్లో ఉండే స్టిక్ని ఇంకా చిన్నదిగా బ్రేక్ చేసి ఈ రాకెట్ ఉన్న స్టెబిలిటీని చెక్ చేద్దామా? ఇప్పుడు దాని వెనకాల ఉన్న సైన్స్ చూద్దామా? ఈ సెంటర్ ఆఫ్ ప్రెషర్ సెంటర్ ఆఫ్ మాస్కి పైన ఉంది అండ్ వాటికి మధ్యలో ఉండే గ్యాప్ కంప్లీట్గా పోయింది. సో ఈ రాకెట్తో ఉన్న స్టెబిలిటీ పూర్తిగా వెళ్ళిపోయింది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు సైంటిస్ట్ అని ఈ సెంటర్ ఆఫ్ మాస్ని సెంటర్ ఆఫ్ ప్రెషర్కి పైన డిజైన్ చేస్తున్నారు అని? అప్పుడే ఈ రియల్ రాకెట్స్ అని టార్గెటెడ్ ఏరియాస్కి సేఫ్గా, స్ట్రైట్గా అండ్ స్టేబుల్గా వెళ్తుంది. ఈ దివాళీ రాకెట్స్ మనకి ఫన్ కోసం, కానీ ఈ రియల్ అయిన రాకెట్స్కి చాలా పర్పసెస్ ఉంటాయి. అదే స్పేస్ ఎక్స్ప్లోరేషన్, కమ్యూనికేషన్, ఎర్త్ అండ్ వెదర్ అబ్జర్వేషన్, నేషనల్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్, సైన్స్ అండ్ రీసెర్చ్. స్పీడ్ వేరియేషన్ చూస్తే ఈ దివాళీ రాకెట్ అన్ని 50 km/h స్పీడ్లో వెళ్తుంది. కానీ ఈ రియల్ రాకెట్ 28,000 km/h స్పీడ్లో వెళ్తుంది. అండ్ ఈ దివాళీ రాకెట్ కన్నా ఈ రియల్ రాకెట్స్ 560 సార్లు ఫాస్ట్గా వెళ్ళి ఈ గ్రావిటీని బ్రేక్ చేసి ఆర్బిట్కి రీచ్ అవుతుంది. దివాళీ అంటే లైట్స్, జాయ్ మరియు సెలబ్రేషన్. కానీ సేఫ్టీ గురించి మర్చిపోకండి. ఈ రాకెట్స్, క్రాకర్స్ అని బర్స్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా బర్స్ట్ చేయండి. పేరెంటల్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ సురక్షితమైన మరియు సంతోషకరమైన దీపావళి శుభాకాంక్షలు.